ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం విప్పలమడక గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాలవతు రామదాస్ నాయక్ శంకుస్థాపనలు చేశారు. మన రాజ్యం రాగానే దాదాపుగా ఈ సంవత్సరం కావస్తున్న సందర్భంలో 10 సంవత్సరాల ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పీడించి అప్పుల పాలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఓడించి రాహుల్ గాంధీ మన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఇందిరామ రాజ్యాన్ని గెలిపించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు, నమస్కారాలు. మన రాజ్యం వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మనము కూడా ఈరోజు నన్ను మీరు గెలిపించిన 2 నెలలనే ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు ఈ నియోజకవర్గానికి 2 కోట్లు తెచ్చాం. మండలానికి నియోజకవర్గానికి 10 కోట్లు. ఆ వర్కులు మనం జనవరి తెచ్చాం. ఫిబ్రవరి మార్చి చివరికల్లా పూర్తయినాయి ఆ 10 కోట్లు. దాని తర్వాత 100 కోట్లు పెట్టి గోదావరి నీళ్ళని వైరా చెరువులోకి తెచ్చే కార్యక్రమం చేశాం. వైరా నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణమాఫీ కార్యక్రమం తీసుకొచ్చాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ రాని సోదరులు, రేషన్ కార్డు లేక రాని వాళ్ళు, ఆధార్ కార్డు పొరపాటు పడి రాని వాళ్ళు, బ్యాంకులో ఖాతాలు తప్పులు పడి రాని వాళ్ళందరికీ రేపు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆ మాఫీ ఉన్నా. ఊరికొకరు కేసీఆర్ ఉంటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మన మాటలు నమ్మించి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల్లో 4 సార్లు రుణమాఫీ చేసి రైతుల ఖాతాలని అస్తవ్యస్తం చేసి మన అప్పులపాలు చేసిన పరిస్థితిని చూశాం. ఇవన్నీ చూసిన తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వరంగల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతుల అప్పుల పాలైన బ్యాంకులలో అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చాం, ఒకేసారి చేశాం. ఇప్పుడు కూడా తెలంగాణ రైతులకి 2 లక్షల రుణమాఫీ చేద్దామని చెప్పి వరంగల్ మహాసభలో చెప్పడం జరిగింది. మనం పోయాము, విన్నాం. ఆ మాటలు విని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓటేశారు, ఇందిరమ రాజ్యం తెచ్చారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఆగస్టు 15వ తారీఖున వైరా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి పోయినాయని, రైతుల ఖాతాలకు రుణమాఫీ చేసిందని, అది తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర దేశంలో ఏ రాష్ట్రం కూడా, మోదీ చెందిన గుజరాత్ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాలకు డబ్బులు మాఫీ రాలేదు, చేయలేదు అని చెప్పేసి మీ అందరి సౌకర్యంగా మనవి చేస్తా ఉన్నా. ఎవరైనా 2 లక్షలు పైబడి ఒకరిద్దరు కేసీఆర్ మీద ఆధారపడి ఎక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళు, కట్టని వాళ్ళు, మాఫీ కాలేదని ఒకరిద్దరు అంటే అనవచ్చు. కానీ వాళ్ళకు కూడా మార్చి తర్వాత ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. కేసీఆర్ని తిట్టడం తప్ప కాంగ్రెస్ని బదనాం చేయకండి చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు నెలకు 4,400 రూపాయలు ఉచిత బస్సు, మహిళా సోదరుల టికెట్లకు సంబంధించిన డబ్బులు ప్రతి నెల 400 కోట్లు ఆర్టీసీ వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం కడుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే మా ఇళ్ళకి 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇస్తామని చెప్పి ఆ ఉచిత కరెంటుకి మీరు నెలకి 500, 1000, 1200, 1500 ప్రతి నెల కట్టేవాళ్ళు. ఆ యొక్క నెలకు మీరు కట్టే డబ్బులు ఇందిరమ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నెల